గురువుగారు మరి హ్మ్. చాలా మంది వ్యాపారస్తులు వాళ్ళ వ్యాపారం అభివృద్ధి చెందాలి అని చెప్పేసి కూడా ఎంతో కష్టపడుతూ ఉంటారు. మా వ్యాపారం అభివృద్ధి చెందాలంటే ఏం చేయాలి అని అడుగుతున్నారు. వాళ్ళకి మీరు చెప్పే రెమెడీస్ ఏంటంటారు? ఖచ్చితంగా అయితే వాళ్ళు వ్యాపారం చేయాలి. ఓకే. అదే వాళ్ళు వ్యాపారం చేయాలనే దృష్టి ఉన్నప్పుడు హ్మ్. వేరే ఏం ఆలోచించకూడదు. హ్మ్. మొండి పట్టుదలతో వ్యాపారం ఎలా ఉందా? హ్మ్. జనం కోసమా? జనం రావట్లేదా? అనేది కాదు. హ్మ్. దాని మీద కూర్చోవాలి. ఓకే. నిగ్రహంగా ఉండాలి. ఇవాళ లాస్ వచ్చిందిగా అని చెప్పేసి రేపటి రోజు ఇంకోటి చూసుకోవడం లాంటివి చేయకూడదు. హ్మ్. దాని మీద దృష్టి సారించాలి. లాస్ అయినా, లాభమైన, కష్టమైన, నిష్ఠూరమైన మనం పెట్టాం కాబట్టి ఎవరో వచ్చి చేస్తారని కాకుండా ఓకే. మొండిగా, మూర్ఖత్వంగా దాని మీద కూర్చొని చేసే వాళ్ళకే సక్సెస్ ఉంటుంది. హ్మ్. లక్ష్మీదేవి కూడా కష్టపడే వాళ్ళకి మాత్రమే ఇస్తుంది. ఓకే. అందుకని వ్యాపార నిమిత్తంగా వారు చూసుకునే దానికి రోడ్డు సూలు ఉన్నటువంటి షాపులు, హ్మ్. వారికి ఆ పేరు మీద సరిపడనటువంటి షాపులు హ్మ్. తీసుకోకూడదు. ఓకే. అలానే మనకి ఇంత అవుతుంది బిజినెస్ అని ఎదుటోరికి చెప్పకూడదు. ఓకే. ఈరోజు ఇంత అయిందండి వ్యాపారం అని గొప్పలకి పోయేసి ఎదుటి వాళ్ళకి చెప్పకూడదు. హ్మ్. ఒక వ్యక్తిని ఎవరైనా కస్టమర్ వస్తే వాళ్ళని ఫ్రెండ్‌గా భావించి పక్కన మన చైర్‌లో ఏదైతే సింహాసనం మనం ఏసి కూర్చుంటామో, ఆ చైర్‌లో వేరే వాళ్ళని ఎవరిని కూర్చోబెట్టకూడదు. ఓకే. కౌంటర్ దగ్గర వేరే ఎవరిని కూర్చోబెట్టకూడదు. ఓకే. భార్య అయినా, కొడుకైనా, కూతురైనా, చెల్లైనా, తల్లైనా, తండ్రైనా ఎవ్వరైనా సరే ఎక్కువ హ్మ్. సేపు కూర్చోబెట్టకూడదు ఓకే. కౌంటర్ దగ్గర. సో, ఇలాంటివి పాటించుకోవాలి మామూలుగా అయితే. లేదు ప్రతి 3 మాసాలకొకసారి హ్మ్. లేదా ప్రతి సంవత్సరానికి ఒకసారైనా సరే హ్మ్. షాపులో హ్మ్. కొన్ని రథాలు ఏదైనా శ్రీ వెంకటేశ్వర స్వామి వారి రథం కానీ, హ్మ్. లేదు అంటే గనక సత్యనారాయణ స్వామి వారి రథం కానీ, హ్మ్. గాయత్రి మంత్రం కానీ, లలిత సహస్రనామం, హ్మ్. సాయిబాబా వారి హారతలు హ్మ్. ఇలా కులంతో, మతంతో సంబంధం లేకుండా ఉండాలంటే జీడి గింజలు, పటిక, కొబ్బరికాయ, గుమ్మడికాయ ఇలాగ తీసేయాలి. కట్టడం కాదు. ఓకే. దిష్టి తీసేయాలి. అది కూడా నైట్ షాప్ క్లోజ్ చేసేటప్పుడు దిష్టి తీసేయాలి. ఇక షాప్ షట్టర్ వేసిన తర్వాత పచ్చకర్పూరం దొరుకుతది. హ్మ్. మధుకర్పూరం, పచ్చకర్పూరం. ఆ! షాప్ ముందు పెట్టేసి ఎంత ఒక కిలో కాదు జస్ట్ ఒక 100 గ్రాములు, 20 గ్రాములు సుమారుగైనా సరిపోతుంది. హ్మ్. షాప్ ముందు వెలిగించడం. ఇవి కూడా పని వాళ్ళు చేయటం. హ్మ్. అక్కడ ఎవరో చేయటం కాదు. ఆ యజమాని ఎవరైతే ఉన్నారో వారితో చేయించాలి. వారే చేయాలి. ఓకే. వారే దిష్టి తీయాలి. హ్మ్. వారే అది కాల్చాలి. అన్నిటికన్నా ముఖ్య విషయం షాపులో వ్యాపార నిమిత్తంగా బాగుపడకపోవడానికి, హ్మ్. వ్యాపారం సరిగా రాకపోవడానికి కారణం ఒకటి. హ్మ్. ఏంటి ఇది గురుగారు? మతంతో సంబంధం లేదు. ఆ! దేనితో సంబంధం లేదు. ఆ! ఏంటి అంటే షాపుకి కట్టేటువంటి దిష్టికి కట్టేటువంటి నిమ్మకాయలు ఓకే. రోడ్డు మీద పడేయటం. ఓకే. రోడ్డు మీద పడేయటం ద్వారా వారికుండే దిష్టి ఎదుటివారికి పోతుంది. అందరితో రోడ్డు మీదకెళ్ళిపోతుంది. మళ్ళీ నా షాప్ బ్రహ్మాండంగా సాగిద్దనుకుంటారు. హ్మ్. కానీ యెస్. ఆ నెగటివిటీ ఆ నిమ్మకాయల్లో ఉండిద్ది గదా! అవును. ఆ నిమ్మకాయలు ఎక్కడేస్తారది? రోడ్డు మధ్యలో ఏస్తారు. హ్మ్. రోడ్డు మధ్యలో ఎయగానే ఇప్పుడు మీరొకటి గుర్తుపెట్టుకోండి. ఒక జంతువు కుక్క గాని, పిల్లి గాని ఇలా ఉంటాయి. ఒక 2 రోజులు మీరు ఆహారం వేయండి. హ్మ్. ఏం చేస్తదది? ఒక 2 మన రోజులు ఇలా నెమిరుతూ ఉంటే కుక్కనేనా, అవును. అది ఏం చేస్తది మనకు అవును. అలవాటయితది. మనకలవాటయిపోద్ది. మనకలవాటయిద్ది. అవును. అలానే మన షాపులో ఉన్న నెగెటివ్ పోయేందుకు నిమ్మకాయలు కడతావు. అవును. ఓకేనా? నిమ్మకాయలు, బొగ్గు, అవును. ఉప్పు అవును. లేకపోతే పచ్చిమిరపకాయలు హ్మ్. ఇలా కట్టేటువంటి విధానాలు కొన్ని ప్రాంతాల్లో ఉన్నాయి. అవును. అవి ఏం చేస్తామంటే మన షాప్ ముందు కరెక్ట్‌గా అలా ఏసేస్తాం అవును. రోడ్డు మీదకి. అవును. అలా విసిరి వేస్తే అవి తొక్కడమో, దాటడమో ఏదో జరుగుతది. ఆ పగిలిపోయినెమ్మటే ఏమవుతదది? దానిలో ఉన్న నెగెటివ్ అందరూ అనుకుంటారు షాప్‌లో వాళ్ళు, ఆ తొక్కినోడికొస్తదని. అవును. అంతే గదా! అవును. తొక్కినోడికొచ్చేస్తదని. అవును. అలవాటైంది ఎవరు కుక్కలు గాని, పిల్లులు గాని ఎవరికి అలవాటైద్ది? షాపు వాళ్ళకి అలవాటయింది. అది తొక్కగానే ఆ నెగెటివ్ ఎటేస్తది? మళ్ళీ షాప్‌కే వస్తది. మళ్ళీ మళ్ళీ ఇది మళ్ళీ కరెక్టే. కొనుక్కొచ్చుకోవడమే. ఇది అది కరెక్టే. తొక్కగానే అది అవును. పగిలిపోగానే ఇప్పుడు బిడ్డ పుడతాడు. అవును. పుట్టగానే తల్లిదండ్రుల స్పర్శ జ్ఞానంతో తెలుసుకుంటాడు. అవును. అలానే దానిలో ఉన్న నెగెటివ్ మళ్ళీ పరిగెత్తుకుంటూ పట్టుమని వాడి మొహానికి కొట్టిద్ది. యెస్. నేనొచ్చేసాను ఎక్కడికి పోలేదురా బాబు. నేను ఇక్కడే ఉన్నాను. నువ్వెలా చేస్తావో చూస్తా అని జెప్పేసని ఎక్కడ కూర్చునిద్దంటే పెద్దమ్మ నెత్తిన కూర్చుంటది. అది ఓకే. పెద్ద రోజు రోజు పెరుగుతున్నిద్ది గదా! భుజాల మీద బరువు చేస్తది. నెత్తిన కూర్చునిద్ది. "వద్దురా బాబు వ్యాపారం నువ్వు వెళ్ళిపా బయటికి పా. బయటికి పోయి ఫ్రెండ్స్‌తో కలిసి మందు తాగు, సిగరెట్ తాగు, లేపోతే అక్కడికెళ్ళిపో. నువ్వు వద్దు వ్యాపారం చేయి మాకు. బెట్టింగ్‌లు పెట్టు. అవును. లాస్ అవ్వు. లేపోతే నీ ఎంత చూస్తా" అని చెప్తది ఆ చెడు. అవును. మనకి సరిగ్గా కూర్చొనివ్వదక్కడ. అప్పుడు వ్యాపారం ఎక్కడ చేస్తారు మీరు? చేయలేరు. యెస్. సరే పోనీ వ్యాపారం చేశాడంటే ఎవ్వడో ఒకడు తగులుతాడు సాయంత్రానికి అప్పుడు. హ్మ్. వాడికియ్యాల్సొస్తది. లేదంటే ఇంట్లో ఏదైనా సమస్యొస్తది. ఓకే. ఇక మిగిలిచ్చేదేం ఉండదు మీరు. అయితే ఆ దిష్టి తీసినవి రోడ్డు మీద పడేయడం అనేది చాలా తప్పు.
ప్రతి ఒక్కరు చేసేది ఏంటంటే అసలు ఎందుకు చేస్తారో నాకు ఇప్పటివరకు అర్థం కాదు. ఆ. ప్రతి ఒక్కరు ఏం చేస్తారంటే నా షాపుకున్న దిష్టి నా కళ్ళ ముందు రోడ్డు మీదకి వేస్తే ఎవడో తొక్కుతాడు చూస్తుంటాడు. ఇంకా వ్యాపారం మానేసి దాటుతున్నారా లేదండి? తొక్కాడా నెంబర్ రాసుకుంటాడు, బండి నెంబరు, ఈ నెంబర్ పెట్టాడు తొక్కేశాడు అని చెప్పి. అది వాడు తొక్కినోడికి ఏం కాదు, వాస్తవంగా అయితే దాటినోడికి తొక్కినోడికి ఏం కాదండి. అది కేవలం మళ్ళీ ఈ షాపులోకి వస్తుంది. దాని ద్వారా వ్యాపార నష్టాలు జరుగుతాయి. ఇంకో విషయం, అక్కడ నెగిటివిటీ అనేది నిమ్మకాయల్లో ఉంటుంది కదా, అవును. అది వచ్చేటప్పుడు వాళ్ళ ఫ్రెండ్స్ని తెచ్చుకునేది. ఇవాళ ఒకటే ఉంటుంది, రేపొద్దున పగిలినప్పుడు రెండో ఫ్రెండ్ వస్తాడు, ఇంకా దీనస్థితికి వెళ్ళిపోతూ ఉంటారు. Yes. ఇంకోటి ఉంది, పక్క షాపుడు కూడా అలానే చేస్తాడు కదా. వీళ్ళకి వచ్చే డౌట్ ఇలా, అవును. మనం ఏం చేస్తున్నాం తప్పు అనేది పట్టించుకోరు ఎవరు. ఉమ్. పక్క షాపుడు చేస్తున్నారు కదా, మరి వాడికి ఎందుకు రావట్లేదు బిజినెస్, వాడికి బాగుంది కదా అంటారు. వాడి దరిద్రం బాగాలేదు, వాడు ఒకేసారి పడిద్ది పిడి. ఉమ్. నీకు రోజు రోజు పడుతుంది, రోజు 100 రూపాయల లెక్క నీకు పోతుంది, ఒకేసారి 10,000 రూపాయలు వానికి పోతాయి. ఉమ్. ఇద్దరికి ఒకటే అవుతుంది. వాడికి కిస్మత్ బాగుంటుంది, అది. వాడికి అదృష్టం కొంచెం బాగుండేసి కొంత బిజినెస్ నడుస్తుంది. అక్కడ షాప్ వాస్తు కానివ్వండి, ఉమ్. అదృష్టం కానివ్వండి, ఆ పెట్టిన వేళ విశేషం కానివ్వండి, భోని కానివ్వండి, అక్కడ ఉన్నటువంటి కాంటిటీ ప్రకారంగా నడుస్తుంది. వాడు ఒకేసారి పెడతాడు, ఉమ్. ఏ హాస్పిటల్కో లేకపోతే ఏ పెళ్ళిళ్ళకనో ఏ దానికనో పెడుతూ ఉంటాడు. ఒకేసారి ఇది అవుతుంది, ఎవరు బాగుపడేది అయితే ఉండదు. ఓకే. అందుకని ఆ దిష్టి తీసినవి ఏవైతే ఉన్నాయో అవి చెత్త కుప్పలు వేయటమా, లేకపోతే షాపుకి దూరంగా ఎక్కడ తొక్కని వాటి దగ్గర పొదరగొండ చెట్లు నీళ్ళల్లో అలా పడేయడం ద్వారా ఈ షాపుకు నెగిటివ్ అనేది పోతుంది. అప్పుడు వ్యాపార నిమిత్తంగా బాగుంటుంది. బాగుంటుంది. ఇంకోటి, ఉమ్. స్నానాలు చేయకుండా, ఉమ్. పూజలు చేయకుండా, Yes. ఏ ధూపం వేయకుండా Yes. షాపుల్లో కూర్చుంటే బిజినెస్ అనేది నడవదు, నడవదు. నెగిటివిటీ వస్తుంది. అవును. ఇంకొకటి, ప్రతిరోజు కూడా ఇది ప్రతి ఒక్కరు చేయాల్సిన రెమెడీ. ప్రతిరోజు కూడా దిష్టి ఎలా అయితే తీస్తామో అదే విధంగా షాపుకి తనకి రెండూ కలిపేసి ఒక 56 రూపాయలు ఉమ్. దిష్టి తీసి ఎవరికైనా ఇచ్చేయటం, లేదా ఏదైనా అమ్మవారికో అయ్యవారికో స్వామివారికి గుళ్ళోకి ఇవ్వడం, ఓకే. లేదా ఏదైనా కొనేసి ఆ వస్తువు కొన్నది ఏదైనా అడుక్కునే వాళ్ళకు పేదవాళ్ళకు పంచిపెట్టడం. ఉహుం. ఇది చేస్తే షాపు అనేది పాజిటివిటీ ఉంటుంది. ఉహుం. అప్పుడు బిజినెస్ అనేది ఖచ్చితంగా రన్ అవుతాయి. చాలా సింపుల్ రెమెడీస్, నిజంగా సింపుల్ రెమెడీస్ చెప్పారు గురువుగారు. మీకు నిజంగా ధన్యవాదాలు. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. Please download Hit TV app. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK Law 1 Year Masters. UK Law 1 Year Masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.